Shalom everyone. I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 45వ పర్ష వాయత్ కనాన్. వాయత్ కనాన్ అనగా మరియు నేను వేడుకొన్నాను అని అర్థం. ఇది సెఫర్ తోరా నందు 45వ పర్ష. సెఫర్ దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండమునందు ఇది 2వ పర్ష. ఈ పర్ష యొక్క 4వ అలియా వాక్య భాగములు. దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 1వ వచనం నుండి 18వ వచనం వరకు. ఈ 4వ అలియాలో మోషే ఇశ్రాయేలీలను ఒకచోట సమీకరించి ఎలోహిం హోరేబ్లో వారితో చేసిన ఒడంబడికను గుర్తు చేస్తారు. అతను 10 ఆజ్ఞలను పునరుద్ఘాటిస్తారు. ఇవి సీనాయి పర్వతం వద్ద ఎలోహిం నేరుగా ప్రజలకు ఇచ్చినవి. ఈ ఆజ్ఞలు ఎలోహింకు విధేయత, విగ్రహారాధన నిషేధం, షబ్బాత్ గౌరవం మరియు తల్లిదండ్రులను సన్మానించడం వంటి ముఖ్యమైన సూత్రాలను కలిగి ఉన్నాయి. మోషే ఈ ఆజ్ఞలను పాటించడం ద్వారా ఇశ్రాయేలీలు ఎలోహింతో ఒడంబడికలో జీవించాలని మరియు వాగ్దాన భూమిలో ఆశీర్వాదాలను పొందాలని ఒత్తిడి చేస్తారు. ఈ భాగం ఎలోహిం యొక్క ఆజ్ఞలకు విధేయత మరియు ఒడంబడిక యొక్క పవిత్రతను నొక్కి చెప్తుంది. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.